ఉప్పల్ గడ్డపై రివెంజ్ అంటే ఎలా ఉంటుందో ఎస్ఆర్హెచ్ చూపించింది మా దెబ్బకి దెబ్బ తీసుకుంది మా గతంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన హైదరాబాద్ టీం ఇంట్రెస్ట్తో సహా లెక్క సిరీలు చేసింది మా ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో పంజాబ్పై 33 రన్స్ తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఆరెంజ్ ఆర్మీ సగర్వంగా ప్రతీకారం తీర్చుకుంది మా కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, అప్పటి వరకు టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్ని సింహాసనం నుండి కిందికి లాగి 14 పాయింట్స్ టేబుల్ టాపర్గా దర్జాగా నెంబర్ 1 చైర్లో కూర్చుంది మా సన్ రైజర్స్. 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ రెండో ప్లేస్కి పడిపోయింది. పంజాబ్ కింగ్స్కి జీర్ణించుకోలేని విషయం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి మాత్రం ఇదొక ఫెస్టివల్ లాంటిది మా ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న హైదరాబాద్ టీం ప్లేఆఫ్స్కి ఒక్క అడుగు దూరంలో ఉంది మా సన్ రైజర్స్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో ఒక్క మ్యాచ్ గెలిచినా ఎవరితోనూ అవసరం లేకుండా ప్లేఆఫ్స్లోకి అడుగు పెట్టేస్తుంది మా ఈ మ్యాచ్లో ఓడిపోయి ఉంటే 3 మ్యాచ్ల్లో 2 గెలవాలి అనే ఒత్తిడి ఉండేది మా కానీ ఇప్పుడు పంజాబ్ను ఓడించడంతో ఆ ప్రెజర్ అంతా లేకుండా హైదరాబాద్ టీం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది మా ఈ విజయంతో హైదరాబాద్ కాన్ఫిడెన్స్ డబుల్ అయ్యింది. కానీ రెండు టీమ్స్ మాత్రం నిద్ర పట్టడం లేదు మా ఆ టీంలు మరేవో కావు, ప్లేఆఫ్స్ కోసం చావరేవో అని తెలుసుకునే రేంజ్లో ఆడుతున్న గుజరాత్, చెన్నై టీంలు. హైదరాబాద్ తర్వాత ఆడాల్సిన 3 మ్యాచ్లు ఒకటి ఆర్సీబీతో కాగా మిగిలిన 2 మ్యాచ్లు గుజరాత్, చెన్నైతో ఆడాల్సి ఉంది మామ. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది మామ. హైదరాబాద్ ఆడబోయే ఆ 2 మ్యాచ్లు గుజరాత్, చెన్నై టీమ్స్కి అది నాకౌట్ మ్యాచ్లు సమానం మామ. ఒకసారి పాయింట్స్ టేబుల్ని చూస్తే గుజరాత్ 12 పాయింట్లతో 5వ ప్లేస్లో ఉండగా చెన్నై కేవలం 10 పాయింట్లతో 6వ ప్లేస్లో బిక్కుమంటుంది మామ. ఒకవేళ ఎస్ఆర్హెచ్ తన సూపర్ ఫామ్ను కంటిన్యూ చేస్తూ ఈ టీమ్స్ మీద విరుచుకుపడితే మాత్రం గుజరాత్ ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి మామ. చెన్నై కూడా ఆల్మోస్ట్ నాకౌట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 2 టీమ్స్ తమ ప్లేఆఫ్ అవకాశాలు ఉంచుకోవాలంటే హైదరాబాద్ని ఓడించక తప్పదు. కానీ ఇప్పుడున్న సన్ రైజర్స్ ఫామ్ చూస్తుంటే అది జరిగే పని కాదు అనిపిస్తుంది. మరి డూ ఆర్ డై స్టేజ్లో ఉన్న గుజరాత్, చెన్నై టీంలు హైదరాబాద్ని ఎలా ఎదుర్కొంటాయి అనేది చాలా ఇంట్రెస్ట్గా మారింది మామ. ఈసారి సన్ రైజర్స్ కప్పు కొడుతుందా లేదా కామెంట్ చేయండి మామ.